వస్తున్నా. ఎవరండి? భూకంప సహాయ నిధికి చందాలు వసూలు చేయడానికి వచ్చామమ్మా. గుజరాత్ లో భూకంపం వచ్చే సంవత్సరం కావస్తోంది. ఇప్పుడు చందాలేంటండి? ఆ స్టేట్ లో వచ్చిన భూకంపం గురించి కాదమ్మా, మన ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించి. ఆంధ్రాలో రాబోయే భూకంపం గురించా? అంత ఆశ్చర్యం ఎందుకమ్మా? భూకంపం ఎప్పుడొస్తుందో ఎక్కడొస్తుందో ఎవడికి తెలుసు? వచ్చాక వచ్చేయటానికి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో. ఆంధ్రప్రదేశ్ లో భూకంపం రాదు గాని మీరు వెళ్ళండి. తప్పమ్మా, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ఉన్నప్పుడు సహాయం చేస్తే భూకంపం వచ్చినప్పుడు అది ఉపయోగపడుతుంది. ఇకప్పుడు క్లింటన్ వచ్చి హెల్ప్ చేయక్కర్లేదు, బుష్ వచ్చి భుజం తట్టక్కర్లేదు. ఎంచక్క ఈ చందా డబ్బులతో భూకంప బాధితులకు బంగ్లాలు కట్టించొచ్చు, బట్టలు ఇప్పించొచ్చు. కాబట్టి మీ చందాగా 2000 ఇవ్వండి. చాలే వెళ్ళు. మేమేం చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు. పువ్వులు కాదు, మాతో జోకులేస్తే పుస్తెలు తెగిపోతాయి. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి. నోరు మూసుకొని బయటకు పండి. ఈ రాస్కల్ చందా కోసం వచ్చి నా చెంప మీద కొట్టాడండి. ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేస్తున్నాడండి. నమస్కారం సార్. ఎరా, ఇది నీ పెళ్ళామా? అవును సార్, ఈ మధ్య పెళ్ళింది. కాలనీ కొత్త కదా, దానికి ఏం తెలియదు. క్షమించండి. మీ చందా నేనిస్తాను సార్, నేనిస్తాను. ఎంతో చెప్పండి. 2000. 2000 సార్. మనసులో ఏం పెట్టుకోవద్దు, మీరు బయలుదేరండి. పదండ్రా. లోపలికి పోతా. ఆగండి. ఏంటండి మీరు చేసిన పని? ఇక్కడ ఇవన్నీ మామూలే సత్య. కానీ నాకు మామూలుగా లేదండి. ఎవడో వచ్చి పెళ్ళని చెంప మీద కొడితే మగుడు సారీ చెప్పి పంపించడం నాకు మామూలుగా లేదండి. కొట్టిన వాడిని చెప్పుతో కొట్టకుండా వదిలేయడం నాకు మామూలుగా లేదండి. చూడు సత్య, ఇలాంటి చిన్న చిన్న విషయాలని చిల్లర విషయాలనుకుని వదిలేయాలి. ఎలా వదిలేయాలండి? ఒకటి సినిమా హాల్లో నన్ను అడుగు వెళ్ళాడని చెప్తే నల్లి కుట్టిందని చదువుకోమన్నారు. మరొకటి చందా కోసం చెంప దెబ్బ కొట్టాడని చెప్తే చీమ కుట్టింది అనుకోమన్నట్టుగా మాట్లాడుతున్నారు. రేపు ఎవరైనా వచ్చి నన్ను బలవంతం చేయబోతే పర్వాలేదులే, సరిపెట్టుకోమంటారు. సత్య, మీరు అన్న అంటారండి, అంటారు. రౌడీల గురించి తెలియక ఏదో పిచ్చిదానిలా మాట్లాడింది. నువ్వేం పట్టించుకోకు. దాని కోపం తగ్గాక నేను సరి చెప్తా కదా. అయ్యో, పంపులో నీళ్ళు వచ్చే టైం ఏంది? పద 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 పద. వాడు మమ్మల్ని పెట్టేది మామూలు టార్చర్ కాదు పాండు గారు, వెరైటీ టార్చర్. కరెంట్ కట్ చేశాడు, పంపు సెట్ పీకేశాడు. వంట చేసుకోవడానికి నీళ్లు లేవు, వంట మీద పోసుకోవడానికి నీళ్లు లేవు. అసలే వేసవికాలం, ఫ్యాన్ లేకుండా ఎలా పడుకుంటాం చెప్పండి. పడుకోవడం మాట పక్కన పెట్టి బావా. పగల బయటికి వెళ్దామని మెట్లు దిగబోతుంటే మెట్టు మెట్టుకి 1, 2 వాడు కూర్చుంటున్నాడో తెలీదు, వాడు కొడుకు కూర్చుంటున్నాడో తెలీదు. ఈ టార్చర్ నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. మీరు చీ అంటే ఆ ఇల్లు ఖాళీ చేస్తా, మీరు చేయేస్తే ఆ ఇంటికి ఓనర్ అవుతా. ఎంతుంది ఆ ఏరియా రేటు? ఆ ఇల్లు 15 లక్షలు ఉంటుందండి. సెటిల్ చేస్తే మీకు 5 లక్షలు ఇస్తా.